ఇడ్లీ రవ్వ గోధుమ పిండితో శంకులు చేస్తాం. శంకులు చేసి మా పిల్లలకు పెడదామని. ఈ పిండిలో ఉప్పు, కొంచెం కారం వేసి, కొన్ని నువ్వులు వేసి బాగా మెత్తగా ఒక 15 మినిట్స్ తర్వాత శంకులు చేస్తే బాగా వస్తాయి. వాటిని నూనెలో దూరగా వేయించి సిమ్లో పెట్టి బాగా రెడీస్లో వచ్చే వరకు వేయిస్తే కరకరలాడుతూ శంకులు బాగా రెడీ అవుతాయి. శంకులు మామూలుగా అయితే మైదాతో చేసుకుంటే బాగా స్మూత్గా వస్తాయి. చేసిన తర్వాత ఎలా వచ్చాయో చెప్తాం. శంకుల కోసం కలిపి పెట్టుకున్న పిండిని 1 అవర్ తర్వాత తీస్తే బాగా సాఫ్ట్గా అయిపోయింది. దీన్ని చాలామంది శంకులకు అది స్పూన్ తోటి చేస్తారు. నేనైతే మాత్రం చేత్తోనే ఒత్తడం చేస్తాను. చూడండి, ఇలాగా కొంచెం పిండి తీసుకొని ఇలా చేత్తోనే ఇలా ఒత్తేసాల శంకుల ఆకారం వచ్చేస్తుంది. ఇవన్నీ ఇలాగే ఒత్తేసుకోవాలి. కొంచెం పిండి తీసుకొని ఇలా అంతే చేసుకుంటే శంకులు రెడీ అయిపోతాయి. ఇవన్నీ ఒత్తుకొని హాట్ ఆయిల్ పెట్టుకొని దాంట్లో సిమ్లో పెట్టుకొని కాల్చండి. చేత్తో ఒత్తిన శంకులు మామూలుగా అయితే ఇలాగా చేత్తో ఒత్తుకోరు చాలామంది. చిన్న చాప మీద కూడా ఇలా పెట్టేసుకొని ఒత్తేస్తారు. నేనైతే చేత్తోనే ఒత్తుతున్నాను. శంకులు రెడీ అయినాయి. ఇవన్నిటిని ఇంకా అక్కడ నూనె బాయిల్ అవుతుంది. దాంట్లో బాండీలో నూనె వేడవుతుంది, వేసేస్తాను. తర్వాత ఈ పల్లీకి చేసేసుకున్నాను. మళ్ళీ శంకులు అయితే వేసేస్తున్నాను. సిమ్లో పెట్టుకోవాలి. ఇలాగా వేగుతాయి. కొంచెం ఎక్కువ మంట మీద పెట్టినామంటే అవి మాడిపోవచ్చు. అందుకు సిమ్లో పెట్టుకొని బాగా ఎర్రగా వచ్చే వరకు వేపాలి. కాకపోతే ఇది ఒక ప్రయోగం అన్నమాట. ఫస్ట్ టైం ఇవి ఎవరు చేస్తున్నారు. ఇవి ఇలా శంకుల్ని గోల్డెన్ కలర్లో వేసుకొని ఇంకొక వీటన్నిటిని ఇలా వేసుకోవాలి. ఏం అతుక్కొని పోలేదు. ఆయిల్ ఉంటుంది కదా, అందుకు ఒకదానికోటి అయితే ఏం అంటుకోవు. సిమ్లోనే వీటిని వేగనిద్దాము. సరే, ఇది అయితే ఒకసారి తీసి చూద్దాము. టేస్టీగా ఉంటాయి. ఎలా ఉంటాయి చూద్దాం. చూపిస్తాను చూడండి. చాలా క్రిస్పీగా ఉన్నాయి. టేస్ట్ చేసి చెప్తాను మా బాబు. చెప్పరా? సూపర్. థ్యాంక్ యూ నాన్న. ఓకే, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సూపర్.